ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. పది నెలల తర్వాత పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు సందర్శించడానికి, పనులను వేగవంతం చేయడానికి మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే అందరూ కూడా మరి కదిలినందుకు మరి లేటుగా అయినా స్పందించినందుకు వారికి స్వాగతిస్తూ ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం. దయచేసి భేషజాలకు పోకండి, విద్వేషాలకు అసలు పోకండి. మా మీద ఉన్నటువంటి కోపంతో పాలమూరు పైన పగ పెట్టుకోకండి దయచేసి. ఎందుకు చెప్తున్నా అంటే ఏదుల కానీ, నార్లాపూర్ కానీ, వట్టెం కానీ, ఉదండపూర్ కానీ, కరివెన కానీ ఇవన్నీ రిజర్వాయర్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90% మేము అమ్ముతామంటే మీ ఈఎన్సీ గారిని రేపు ఎక్కడో దగ్గర సమీక్ష పెట్టి టోటల్ ప్రాజెక్టులో ఎంత పని అయిందో అడగమని చెప్పండి. ఈఎన్సీనే చెప్పండి. దాదాపు 90% పనులన్నీ పూర్తి అయినాయి. టన్నల్ కూడా 90% టన్నల్ కూడా కర్వేణ నుంచి ఉదండపూర్ టన్నల్ కూడా కంప్లీట్ అయిపోయింది. టన్నల్ కంప్లీట్ అయింది, రిజర్వాయర్ కంప్లీట్ అయినాయి. ఏదుల నుంచి వట్టె నుంచి ఆడ మోటార్ ఆన్ చేస్తే డైరెక్ట్గా ఉదండపూర్ వరకు వెళ్ళడానికి ఎక్కడ కూడా అభ్యంతరం లేకుండా ఉంది. కేసీఆర్ గారు పంపు కూడా, మొదటి పంపు కూడా ఆన్ చేసి ట్రయల్ రన్ కూడా చేసి చూపించినాం. ఇక మిగిలినవి ఏంటంటే కాలువలు కూడా టెండర్ మేము పిలిచినాం, మీరు వచ్చిన తర్వాత రద్దు చేసింది. ఇవాళ మీరు చేసిన పని ఏంటంటే మేము చెప్పిన దానిలో మీరు సద్విమర్శగా తీసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ 10 జిల్లాల్లో అత్యధిక నష్టపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు జిల్లా. 18 మంది వలసలు పోయినటువంటి, లక్షల మంది వలస పోయి బయట బతుకున్నటువంటి జిల్లా పాలమూరు జిల్లా. దేశంలోనే నిరక్షరాస్యత అతి తక్కువగా ఉన్నటువంటిది మహబూబ్నగర్ జిల్లాలోనే. బాల్య వివాహాలు అత్యధికంగా ఇక్కడనే, చైల్డ్ లేబరు ఇక్కడనే. మరి ఇలాంటి జిల్లాలో నాన్స్తూ ఏళ్ల తరబడి ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులని రన్నింగ్ ప్రాజెక్టుగా చేసి భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ దాదాపు లక్షల ఎకరాల సాగును పెంచి ఎండిపోయిన కంకులతో పిండి సంచులు దొరకక చెప్పులను లైన్లో పెట్టి ఎండ నిలబడినటువంటి పరిస్థితి నుంచి ఇటు చూసిన రాసులు ఒడ్లు వండే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత 10 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులా చేసి ఆ జిల్లాను లక్షల ఎకరాలు పండించి సస్యశ్యామలు చేసినాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఆ ప్రాజెక్టుతోనే ఈ మహబూబ్నగర్ బాగుపడుతుందని చెప్పి అత్యధికంగా నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం నుంచి శ్రీశైల జలాశయంలో కూడా మన వాట ఉంది, కృష్ణానదిలో మన వాట ఉంది. మన వాట ప్రకారం మనం కింద నీళ్ళని తీసుకోవద్దు, వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా నీళ్లు నిల్వ ఉండేటువంటి 200 పైగా టీఎంసీలు ఉన్నటువంటి ప్రాంతం నుంచి నీళ్లు తీసుకోవాలని ఆలోచన చేసి అక్కడి నుంచి ఉమ్మడి జిల్లా మొత్తం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆ కేలై కాలువ కూడా ట్యాప్ చేసి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా లక్షల ఎకరాలు, దాదాపు 10 లక్షల ఎకరాలు వారు పండే వరకు, ఈవెన్ కోయిల్ సాగర్ కూడా గ్రావిటీ ద్వారా నిండే డిజైన్ చేసి మరి
90% పూర్తయినటువంటి పనులను 10% పనులు ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే స్టార్ట్ చేసింటే, లేదా అదే టెండర్లను ఖరారు చేసింటే, లేదా ఆ టెండర్ క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా 1 మంత్లో మీరు మీ ప్రభుత్వంలో ఇంకొక టెండర్ పిలిచిన స్టార్ట్ చేసిన ఈ పాటికి ఈ పంటలకే నీళ్ళు వచ్చే అవకాశం ఉండేటువంటి పరిస్థితి. కనీసం నెక్స్ట్ పంటల కన్నా నీళ్ళు వచ్చేటట్టు చేయండి. మేమందరం కూడా 14 మంది మొత్తం శాసనసభ్యులము, మంత్రులము, ఎమ్మెల్యేలు అందరం కూడా ఒక ఏకతాటిపై ఉండి 6 రిజర్వాయర్లు, లిఫ్ట్లు, టన్నెళ్ళు కంప్లీట్ చేసుకున్నాం 90%. ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. ఈరోజు మీరు కూడా అందరు కలిసి ఒక రాజకీయ కోణంలో అరే ఈ కంప్లీట్ చేస్తే ఈ పార్టీకి పేరు వస్తుందనో, లేకపోతే మేము చేసే విమర్శను ఎట్లా మీరు మళ్ళీ విమర్శ చేయాలనో అనే దానిలో పోకండి. పాలమూరు జిల్లా గోస అనేది చాలా తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మహబూబ్నగర్ చూసే మహబూబ్నగర్, నల్గొండ ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్యను, ఇక్కడ ఉన్నటువంటి కరువు సమస్యను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఎందుకు కావాలనో చెప్పినటువంటి పరిస్థితి. ఆనాడు ఆంధ్రప్రదేశ్కి అప్పు కావాలంటే ఈ మహబూబ్నగర్, పాలమూరు చూపించి, నల్గొండను చూపించి, ఈ యొక్క ఆకలి పేగులు చూపించి అప్పు తెచ్చుకొని వాళ్ళ ప్రాంతాలను సోకు చేసుకున్నారు. కానీ ఏళ్ళ తరబడి కూడా తలరాత మారలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ ఎందుకు రావాలనో ఈ జిల్లాను చూపించినాం. ఆనాడు అప్పులు పుట్టాలంటే ఈ జిల్లాను చూపించారు, అప్పులు తెచ్చుకొని వాళ్ళ ప్రాంతాలు అభివృద్ధి చేసిండు. ఈనాడు మేము తెలంగాణ ఎందుకు రావాలనో ఈ జిల్లాను చూపించినాం, తెలంగాణ తెచ్చుకున్నాం, లక్షల ఎకరాలు పండించినాం. రైస్ మిల్లర్లు బ్యాంకు లోన్ కట్టలేకపోతున్నామని 2013లో మొత్తుకున్నారు. బ్యాంకు లోన్ కట్టలేకపోతున్నాం, ఏం పంటలు పండుతలేవని. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మేము చెప్పినాం, మా రైస్ మిల్లర్ అసోసియేషన్లకు చెప్పినాం. అన్నసాగర్లో ఒక ఆరవైశ్య మహిళా సంఘం నాయకురాలు అడిగింది, అన్న మా రైస్ మిల్లు కట్టలేకపోతున్నాం, బంగారం అమ్మి ఇన్స్టాల్మెంట్ కడుతున్నామని. ఒక పూజలో కలిసినప్పుడు అడిగితే, అమ్మ తెలంగాణ వచ్చి మీరు చూడండి రైస్ మిల్లు సరిపోవు, ఇంకా సరిపోవు, ఇంకా ఎన్నో రైస్ మిల్లు పుట్టుకొస్తాయి అని చెప్పినాం. మరి అది అన్నట్లనే చేస్తామని ఆమె కూడా చెప్పింది ఒక మీటింగ్లో కలిసి. మరి ఈరోజు ఎక్కడ రైస్ మిల్లో చూసినా, ఎక్కడ గోడౌన్లో చూసినా రాసులు ఒట్లు ఎట్లా ఉన్నాయి. తెలంగాణ రాకముందు ఎందుకు ఎండిపోయినాయి, ఈ 10 సంవత్సరాల్లో పంటలు ఎందుకు వండినాయి, ఈ 10 సంవత్సరాల్లో రైతుల పరిస్థితి ఏముంది. మన పల్లెలు బతికేదే రైతుల నుంచి. రైతు ఊర్లో నుంచి, మహబూబ్నగర్ నుంచి 50 ఎకరాలు ఉన్న రైతు ఊర్లో వదిలిపెట్టి భార్య పిల్లలను సంకలేసుకొని ఒక రాజేలాగా బతికినటువంటి రైతే ఇక్కడ వచ్చి కూలీ పని చేసుకుంటూ బతికిన పరిస్థితి 2014 వరకు 13 వరకు ఉండే. కానీ ఈ 10 సంవత్సరాల్లో మళ్ళీ అదే రైతు ఊరుకోయి మహారాజులాగా బతికిండా లేదా? రైతులారా, రైతు సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఏదైనా మాట్లాడితే మా మీద కోపంతో మేము మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టంగానే మమ్మల్ని తిట్టడమో, ప్రెస్ మీట్ పెట్టంగానే సూచనలు ఇస్తే దానికి తిప్పికొట్టడమో తప్ప మేము చెప్పిన దానిలో ఆవేదనలో అర్థం ఉందా లేదా, వీళ్ళ అనుభవంలో మిగిలిపోయినవి ఏమున్నాయి, వీళ్ళ సలహాలు తీసుకుందాం అనేటువంటి ఆలోచన లేదు. కొంతమందికి మాత్రమే ఉంది. జూపల్లి కృష్ణారావు గారికి మొన్నటి వరకు మా పార్టీలోనే ఉండే, ఎలక్షన్ల ముందే ఆ పార్టీలో పోయిండు. మరి వారికి మొత్తం తెలుసు ఈ ప్రభుత్వం సాగునీరు గురించి, తాగునీరు గురించి, పేదరికం గురించి, జిల్లా గురించి, జిల్లా బాగోగుల గురించి చేసిందా లేదా, గుండెమే చేసుకొని చెప్పండి. కొల్లాపూర్లో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం ఉందా లేదా చెప్పండి. వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాట్లాడొచ్చుగాక. ఇవాళ మేము మాట్లాడుతూ ఉన్నాం, ఈ పాటికి నీళ్ళు వచ్చి పంటలు పడే పరిస్థితి ఉన్నా టెండర్లు క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా టెండర్లు పిలవాలనేటువంటి ఆలోచన రాలేదు. ఆలస్యంగానైనా సందర్శనకు వస్తున్నారు. మా సూచనలు కూడా మీరు వినండి.
ఈ రాజకీయాలు పక్కకు పెట్టి వినండి. టెండర్ బిడ్డు రెడీగా ఉంది. క్యాన్సిల్ చేసినటువంటి టెండర్ను ఇమ్మీడియట్గా ఒకవేళ ఆ టెండర్ తీసుకున్న వాళ్ళపైన మీకు అనుమానం ఉన్నా, ఆ టెండర్లలో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ కూడా ఉంది. ఉదండాపూర్లో కూడా వారి కంపెనీ, నార్లాపూర్ దగ్గర రిజర్వాయర్లో కూడా వారి కంపెనీ, వాళ్ళే చేసిర్రు. వారు కూడా మొన్నటి వరకు మా పార్టీలో ఉండే. సంవత్సరం క్రితం టీఆర్ఎస్ పార్టీలోనే ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉండి మరి వారే అక్కడ వర్కులు చేసిండు. జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గం నుంచే పనులు స్టార్ట్ అయినాయి. ఆనాడు తాగునీటి పరిస్థితి ఏంది, ఈరోజు జిల్లాలో తాగునీటి పరిస్థితి ఏంది, ఆ రోజు సాగునీరు పరిస్థితి ఏంది, వ్యవసాయం పరిస్థితి ఏంది, తెలంగాణ రాకముందు పరిస్థితి ఏంది. ఇవాళ జిల్లా అభివృద్ధిలో దయచేసి ప్రభుత్వం మీద కోపంతోనో, ద్వేషం మీదనో, నాయకుల మీద ద్వేషం మీదనో కాలయాపన చేయకుండా మీరు తొందరగా కంప్లీట్ చేసి నీళ్ళు ఇస్తే మీకు కూడా పేరు వస్తుంది. మేము 10-15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కేఎల్ఐ రన్నింగ్ ప్రాజెక్టుగా చేసి పెండింగ్ను రన్నింగ్గా చేసి నీళ్ళు తెచ్చినాం. ఇవాళ జిల్లా ప్రజలు కూడా 15 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేయనప్పుడల్లా ఒక కాలువ దోగాలి, శంకుస్థాపన చేయాలి తప్ప నీళ్ళు రాలేదు. తప్పు డిజైన్లతో ఎక్కడ కూడా కేఎల్ఐలో పట్టుమని 10 టీఎంసీలు నీరు నిల్వ చేసే రిజర్వాయర్ కూడా లేదు అక్కడ, మాత్రం డిజైన్లు. అయినా కూడా దాన్ని విజయవంతం చేసి రీడిజైనింగ్ చేసి మరి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. ఈరోజు పుష్కలంగా దాదాపు 20-30 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నాయి. వర్షం పడ్డప్పుడు మనం డమ్ చేసుకుంటే ఎండాకాలం కూడా నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి రిజర్వాయర్లు కట్టుకున్నాం. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిపోయింది, పంపులు ఆన్ అయినాయి, కాలువలు కంప్లీట్ చేసుకుంటే మన జిల్లాను సస్యశ్యామలం చేసుకునే వాళ్ళం అవుతాం. పేదరికం పోవాలంటే ఇది ఒక్కటే మార్గం. ఇవాళ రైతులు అల్లాడుతూ ఉన్నారు. రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. రైతు బంధు వస్తుందా రాదా, పెట్టుబడి దొరుకుతుందా దొరకదా, నీళ్ళు వస్తాయా రాదా అనేటువంటిది. కనుక దయచేసి ప్రభుత్వం ఇకనైనా పరిపాలన మీద దృష్టి పెట్టి, వ్యవసాయం మీద దృష్టి పెట్టి, పనుల మీద దృష్టి పెట్టి చిత్తశుద్ధితో మనం అందరం పనిచేస్తే 5 నెలల్లో కనీసం రేపు ఎండాకాలం పంటలకు నీళ్ళు వేయడానికి అవకాశం ఉంటుంది. నాగార్జున సాగర్ కాలువ తెగిపోతే మరమ్మతు చేయడానికి 4 రోజులైంది. ఆయనంత పుణ్యకాలం అయిపోయింది. ఖమ్మంలో 1000 ఎకరాల పంటలు ఎండిపోయినాయి. నిన్న సంబంధించిన మంత్రి గారు కూడా వెళ్ళి కోపమైండు, రే కాలువలు తెగిపోతే కూడా రిపేర్ చేయరా ఏందని చెప్పని. కాలువలు తెగిపోతేనే రిపేర్ చేయడానికి ఆలస్యమైతే లక్షల ఎకరాలు 1000 ఎకరాలు ఎండిపోయింది. మరి ఇక్కడ కాలువల డిజైన్ కూడా మీరు పరిశీలించండి. కెపాసిటీ తగ్గట్లుగా తొందరగా టెండర్ పిలిస్తే రేపు వెళ్తున్నారు దయచేసి మరి ఆ టెండర్ బిట్టు కూడా ఆ రివ్యూ మీటింగ్ చేసుకొని సార్ మూడు అందరూ అయిపోయిన తర్వాత ఉదండపూర్ తర్వాత ఏనో ఒక దగ్గర రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఇమ్మీడియట్గా పలానా రోజు టెండర్ పిలుస్తున్నామని చెప్తే, ఇగో టెండర్ పిలుస్తున్నాం ఈ టైం లోపల కంప్లీట్ చేస్తామని జిల్లా ప్రజలకు భరోసా ఇస్తే మీ పర్యటనకు కూడా విజయవంతం అవుతుంది. కానీ ఉట్టే చూసిపోతే ఏం చూసిపోనికి ఏం లేడా. అక్కడ ఏదుల దగ్గర నార్లాపూర్ దగ్గర పంప్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి, ఏదుల దగ్గర ఏదుల నీళ్ళు పడతాయి. వట్టెం దగ్గర పంపులు మునిగిపోయినాయి. మునిగిపోయిన పంపులు ఇప్పటివరకు కూడా ఇంకా సగం నీళ్ళు దిగలే. ఆ గ్రామస్తులు మునిగిపోతాయని చెప్పిరట. ఆ కాల్లోకి ఏదైనా మరమ్మతు చేయండి ఇమీడియట్గా, లేదంటే నీళ్ళు వస్తాయని చెప్పినా కూడా మరి పట్టించుకోలేదంట. మీరు కావాలంటే మేము తప్పుగా మాట్లాడినట్లుంటే ఆ ఒట్టెం దగ్గర మునిగిపోయిన పంపుల దగ్గర ఉన్న గ్రామస్తుల దగ్గరకు మీరు వెళ్ళండి. మీ బృందం వెళ్ళి ఆ గ్రామస్తులను అడగండి, నీళ్ళు వచ్చేటప్పుడు మీరు చూసినరా, నీళ్ళు రాకముందు మీరు పసిగట్టి మరి ఎవరు చెప్పిండ్రు, ఏమైంది, ఎన్ని రోజులైంది మునిగిపోయి, మరి ఎప్పుడు తీస్తారు
అడగండి, బాధ్యులపైన యాక్షన్ తీసుకోండి. ఇది పాలమూరు బతుకుదెరువు, ఇది ఆకలి బాధలు బతుకుదెరువు. అది వేరే అంశాల్లో ఏది జరిగినా జరగవచ్చుగాక, ఏం పెద్ద అయ్యేది ఏం లేదు, ఎలాగపోతే రేపైతే. కానీ ఇది ఒక బతుకుదెరువు. ఎంతో ఆశతో ఆకలితో బిక్కుబిక్కుమని చూస్తూ ఉన్నారు. 1000 రూపాయలు నాటేస్తే వచ్చేది, ఇవాళ సగం వేసిండ్రు, సగం వేయలేదు. రేపు ఎండాకాలం ఉంటుందో ఉండదో, పండుదో అనే పరిస్థితిలో ఉంది. దేవుని దయ వల్ల మన వర్షాలు పడ్డాయి కనుక బతికి బయటపడ్డాం. కానీ అది అతివృష్టి అనావృష్టి అన్నట్లు ఆ వర్షాల వల్ల పల్లి, పత్తి, రకరకాల పంటలు కూడా దెబ్బతిన్నాయి. సరే, ఏదేమైనా కానీ ఈరోజు మీరు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పైన మీరు వస్తున్నారు. పెండింగ్ ఏం లేదు, అక్కడ కాలువలు మాత్రమే పెండింగ్లు ఉన్నాయి. ఆ పెండింగ్ పనులను వెంటనే టెండర్స్ కాల్ఫర్ చేసి రేపు మీరు లాస్ట్లో ఒక రివ్యూ చేసి ప్రెస్ మీటింగ్ పెట్టుకొని రేపు పర్యటనలో భాగంగా పాలమూరు ప్రజలకు పలానా తేదీ లోపల మేము కంప్లీట్ చేస్తామని భరోసా ఇస్తే మరి ఇరిగేషన్ మంత్రి గారు కానీ, మరి జిల్లా మంత్రి గారు కానీ, జిల్లా ప్రజల నుంచి కూడా అరే మాట ఇచ్చిర్రు, మాట ప్రకారం ఈ 10% పని, మరి 90% పని ఎన్ని రోజులలో అయింది, ఈ 10% పని కాలువలు తోవడమే, జేసీబీలతోనే కాలువలు కొట్టుకుంటూ ఓడమే. ఏ ఊరు పొలిమేర నుంచి ఆ ఊరు పొలిమేర వరకు ఆ ఊళ్ళో పిలిచి కాంట్రాక్టర్లు అప్పచెప్పి ప్రతి ఊర్లో జేసీబీలు అయినాయి, ఇటాచీలు అయినాయి, ట్రాక్టర్లు అయినాయి, టిప్పర్లు అయినాయి, మస్తు అయినాయి. ఒక వార్పుట్ బేస్లో వేగవంతం చేస్తే వచ్చే పంటకు నీళ్ళు వేయడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ మా మాటలను కూడా మీరు విని మాది విమర్శలు అనుకోకండి, సద్విమర్శగా మీరు తీసుకొని చేస్తే అది చిత్తశుద్ధితో నిజంగా వీళ్ళు కంప్లీట్ చేయడానికి వచ్చే భావన కలుగుతుంది. కనుక దీన్ని ఇరిగేషన్ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు బాధ్యత తీసుకొని వచ్చే పంటలకు నీళ్ళు ఇచ్చేటట్లు టెండర్స్ కాల్ఫర్ చేసి జిల్లా ప్రజలకు భరోసా ఇవ్వాలని చెప్పని మరి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఉట్టిగా చూసిపోతే ఏం లాభం లేదు, కొత్త చేసేది కూడా ఏం లేడా, చేసేది కూడా ఏం లేదు. టన్నల్ కూడా అయిపోయింది. ఒక పేపర్లో టన్నల్ పెండింగ్ ఉంది, టన్నల్ పెండింగ్ లేదు, గిన్నింగ్ లేదు. టన్నల్ అయిపోయింది, గిన్నెలు అయిపోయింది, రిజర్వాయర్ అయిపోయింది, ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, టోటల్ A to Z అయిపోయింది. చిన్న అక్కడక్కడ ఏదైనా చిన్న మిగిలి ఉండొచ్చు, 1-2%. మిగతాది రిజర్వాయర్ కింద కాలువలు మాత్రం మిగిలినాయి. చెక్ డ్యాములు కూడా ఉన్నాయి. చెక్ డ్యాములు కూడా రైతులకు చాలా భరోసాను ఇస్తాయి, వారికి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఒకవేళ ఆ భూగర్భ జలాలు కూడా పైకి వస్తున్నాయి చెక్ డ్యామ్ల ద్వారా. కనుక అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ చెక్ డ్యామ్లు మహబూబ్నగర్ జిల్లాకు మేము తీసుకొచ్చిన మా హాయంలో. రీసెంట్లీ కూడా ఇంకా దాదాపు 70-80 చెక్ డ్యామ్లు ఉన్నాయి జిల్లాలో, టెండర్స్ అయ్యి ఉన్నాయి. మరి ఆ చెక్ డ్యామ్లను కూడా కంప్లీట్ చేయండి, కాలువలు కూడా కంప్లీట్ చేయండి, తొందరగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక్కసారి మీరు కూడా రేపు వెళ్తారు కదా వారెంబడి, అధికారుల రివ్యూ పెట్టి, ఈఎన్సీ అధికారుల రివ్యూ పెట్టి టోటల్గా పత్రికా ముఖంగానే అధికారులతో చెప్పండి, ఎంత పని అయింది, ఇంకా ఏమేమి పని కావాల్సింది అని చెప్పండి. మాకు చెప్పింది అధికారులే. మేము రివ్యూ చేసినప్పుడు 12% మిలిగిందని చెప్పినారు మేము రివ్యూ చేసిన నాటికి. ఆ తర్వాత కొద్ది పని అయింది. ఇవాళ ఎంత పని అయిందో వాళ్ళదే బాధ్యత కదా. అది కూడా జనం ముందరనే మీరు పత్రికాముఖంగానే రివ్యూ చేయమని చెప్పండి. ఒకవేళ నిజంగానే అయింది ఉందనుకోండి, కంప్లీట్ చేయండి. పోనీ మేము మా అబద్ధము 10% అయింది అనుకుంటాం, రివర్స్ అనుకోమని 90% పెండింగ్ ఉంది, 10% కంప్లీట్ అయితే అనమనండి. పోనీ చేయండి, అదనే చేయండి. రివ్యూ అందరి ముందర రివ్యూ పెడితే తెలుస్తుంది కదా. రివ్యూ మీటింగ్లో ప్రాజెక్ట్ వైజ్గా పెట్టండి, ఒక్కొక్క రిజర్వాయర్ వైజ్గా పెట్టండి. ఒక్కొక్క రిజర్వాయర్ వైజ్గా అధికారులు ఉన్నారు అక్కడ. మేమున్నప్పుడు లిఫ్ట్ వైజ్గా రివ్యూ పెట్టేది.
ప్రతి ఒక్క ప్రాజెక్ట్ వైజ్గా రివ్యూ పెట్టేది. ఓవరాల్గా ఈఎన్సీ ఆఫీస్లో పెట్టుకొని రివ్యూ మీటింగ్ పెట్టుకునేది. అక్కడనే చాలాసార్లు హరీష్ రావు గారు మేము చాలాసార్లు అక్కడనే నిద్రలు పోయినాం. జూపల్లి గారు కూడా ఉన్నారు కదా, అప్పుడు వారికి తెలియదా? వారు కూడా మాతో పాటే ఉన్నారు కదా. మొన్న కాంగ్రెస్లో పోయినంత మాత్రాన మరి అవన్నీ మర్చిపోతారా? మా పార్టీలో ఉన్నప్పుడే వారు కూడా చూసింది కదా, వారు కూడా మంత్రి ఉన్నప్పుడు కొన్ని స్టార్ట్ చేసినాం కదా. అట్లా అదే చెప్తున్నా కదా, ఉట్టిగా కోపం మీద పెట్టుకొని లేదు గింత శాతం గంత శాతం అని మాట్లాడవద్దు. అది మేము పెండింగ్ ప్రాజెక్టులో రన్నింగ్ ప్రాజెక్టులో చేసి ఎట్లా చేసినామో సరే, మీరు ఏదైనా నండి తొందరగా కంప్లీట్ చేయండి. 6 నెలల్లో కంప్లీట్ చేసి ఇచ్చే అవకాశం ఉంది. ఎట్లా అవుతుంది కాదా అనేది అందరి సమక్షంలో చేయండి, అవుతుంది. అది సాధ్యమైనది ఏం లేదు. మేము పని చేసేటప్పుడు మేమేం ద్వేషించలేదు. ఆనాడు ప్రభుత్వాలు అట్లున్నాయి, అందుకే తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పినాం. ఇవాళ మన జిల్లా ఉమ్మడి జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి గారే ఉన్నారు కదా, ఇంకా ఫాస్ట్ చేయొచ్చే అవకాశం ఉంది కదా. మన జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకా అందరికన్నా ఫాస్ట్ చేసే అవకాశం ఉంది. అనుకుంటే 3 నెలల్లో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది, 3-4 నెలలనే కంప్లీట్ చేసే అవకాశం ఉంది. అడ్డంకులే లేవు, ల్యాండ్ అక్విజిషన్ అడ్డంకులు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రాజెక్ట్ అంతా అయిపోయింది. కాలువలు తప్ప, కాలువలకు సంబంధించినటువంటి తప్ప మిగతావి ఏం లేవు. కనుక ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు కూడా లేవు. ముఖ్యమంత్రి జిల్లా అయినాక ఇంకేముంటే అవకాశం? ఎన్ని కోట్లైనా విడుదల చేయొచ్చు. కనుక వచ్చే పంటకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే అక్కడ ఆర్థిక స్థితిగతులు, రాజకీయంగా ఎలా ఎదిగిండ్రు, రిజర్వేషన్స్ ఎట్లా ఉన్నాయి, అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు ఎక్కువగా తమిళనాడులో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. రిజర్వేషన్లు కూడా 69% రిజర్వేషన్ తమిళనాడులో ఉంది. మరి ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం ఎలక్షన్లో వెనుకబడిన వర్గాల వాళ్ళకు ఎన్నో హామీలు ఇచ్చింది, రైతులకు కూడా ఎన్నో హామీలు ఇచ్చింది. ముఖ్యంగా ఓబీసీలకు రిజర్వేషన్ విషయంలో ఇమ్మీడియట్గా రేపు రాబోయే ఎలక్షన్స్లలో, వచ్చే ఎలక్షన్స్లలో 42% రిజర్వేషన్ ఇస్తాం. జనాభా 60% ఉన్నా మేము 42% ఇప్పుడు ఇస్తాం అని మాట ఇచ్చారు. కనుక ఇచ్చిన 42% రేపు అమలు చేస్తారు, 100% అమలు చేస్తామని మొన్న కూడా మాట ఇచ్చారు. కనుక ఇక 42 ఇస్తున్నారు. ఆ 69, 50 పైన ఉంది కదా. సరే, ముందు ఆ 42 ఎప్పుడు ఇస్తారు? వచ్చే ఎలక్షన్లు ఇస్తున్నారు కదా. మరి ఇచ్చిన తర్వాత అక్కడ ఇంకా ఎక్కువ ఉంది కదా, స్టడీ చేసి వద్దాం, చూద్దాం. మరి ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారు కదా. ఎట్లా ఆఫ్టర్ జనగణన తర్వాతనే ఎలక్షన్ పోతాం, ఖచ్చితంగా 100% ఇస్తామని చెప్పి ప్రభుత్వం కానీ మరి పార్టీ పెద్దలు కానీ చెప్పారు. కనుక మరి 5-6 నెలల్లో ఎట్లా అమలు కాబోతూ ఉంది. మార్చి తర్వాత ఇక్కడ 42%